మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి పరాభవాలు జరగకుండా, ఎటువంటి కష్టాలు రాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహము మాచిరాజ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కలగాలని కోరుకుంటూ, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధిని సాధించాలని, సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలని కోరుకుంటూ, ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, సంవత్సర ఫలితాలను బట్టి ఎలాంటి పూజలు చేసుకుంటే సంవత్సరం అంతా అదృష్టము, ఐశ్వర్యము కలిసొస్తుందో, అలాగే పరాభవనామ సంవత్సరంలో ఏ నెలలు బాగా కలిసొస్తాయో, ఏ తేదీలు బాగా కలిసొస్తాయో, ఏ వారాలు బాగా కలిసొస్తాయో, అలాగే ప్రత్యేకంగా పూజించాల్సిన దైవం ఎవరో, ద్వాదశ రాశుల వారికి ఈ పరాభవనామ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. మీనరాశిలో జన్మించిన వారికి పరాభవనామ సంవత్సరంలో ఎక్కువ శాతం శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు అశుభ ఫలితాలు ఉన్నాయి. అంటే మొత్తం మీద మీనరాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరంలో అనుకూల ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ధన ఆదాయానికి మాత్రం ఎటువంటి లోటు ఉండదు. ఉద్యోగ రంగంలో ఉంటే ఎప్పుడు ధనపరంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ప్రమోషన్లు వస్తే ధనపరంగా బాగుంటుంది. వ్యాపార రంగంలో ఉంటే ఊహించిన దానికంటే ఎక్కువగా వ్యాపారంలో మీనరాశి వాళ్ళు లాభాలు పొందుతారు. అలాగే ఎంత ధనం వచ్చినా ఖర్చు కూడా అవుతుంది. కాబట్టి మీనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పరాభవనామ సంవత్సరంలో ఖర్చును అదుపులో పెట్టుకోవాలి. ఆలోచించి అవసరమైనప్పుడే ధనాన్ని ఖర్చు చేస్తూ ఉండాలి. గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలన్నీ బాగా కలిసి వస్తాయి. ఇంట్లో పెళ్లి చేయగలుగుతారు. ఏదైనా పేరెంటం చేయాలనుకుంటే చేస్తారు. ఫంక్షన్లు బాగా చేస్తారు. దానికి అవసరమైన ధనం ఎప్పుడూ చేతిలో ఉంటుంది. శుభ కార్యక్రమాలు ఇంట్లో నిర్వహించే యోగం ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళకి బాగా ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలలో భేదాభిప్రాయాలు వచ్చినప్పటికీ మళ్ళీ అంతలోనే సద్దుమణిగిపోతాయి. అవి పెద్ద సమస్యలుగా మారవు కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగుంటుంది. అలాగే సంతాన ప్రాప్తి యోగం ఉంది. కొత్తగా పెళ్ళైన మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం సంతాన యోగం ఉంది. సంతానం గురించిన శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాల్లో కూడా చాలా వరకు అనుకూల ఫలితాలే, మంచి లాభ ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే ప్రతి వ్యవహారంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి. అంటే మీనరాశి వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏ విషయమైనా 1కి 10 సార్లు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు మీకు అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే మానసికంగా అప్పుడప్పుడు కొంత ఆందోళనకర పరిస్థితులు ఎదురైనప్పటికీ మళ్ళీ వాటి నుంచి సులభంగా బయటపడతారు. అనుకున్న పనులు కొంచెం ఆలస్యంగా పూర్తవుతాయి. సహనంతో వ్యవహరిస్తూ ఉండాలి. సహనం ఉంటే మాత్రం ఎలాంటి పనిలోనైనా అంతిమంగా విజయం మిమ్మల్ని వరిస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. ఒక్కొక్కసారి మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం అస్సలు మీకు సంబంధం లేని విషయంలో తలదూర్చటం, అక్కడ మీరు పెద్దగా వ్యవహరించటం, దానివల్ల మీ మీదకి అది రావటం, దాని పరంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, అక్కడ పంచాయతీలు రావటం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీకు సంబంధం లేని విషయాలలో మీరు తలదూర్చకండి. మీరు మధ్యవర్తిగా ఉండకండి. ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే మాత్రం, ఎటువంటి వివాదాల్లోకి వెళ్లకుండా ఉంటే మాత్రం మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా అనుకూల ఫలితాలే ఉంటాయి. ఒక్కొక్క రంగం వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరంలో ఫలితాలు పరిశీలిస్తే, ముందుగా విద్యారంగం వాళ్ళకి తీసుకుంటే, విద్యారంగం వాళ్ళకి కొద్దిగా జ్ఞాపక శక్తి తక్కువగా ఉండటం వల్ల వాళ్ళు ఊహించిన మార్కులు కాకుండా కొంచెం తక్కువ మార్కులు వస్తాయి. ఊహించిన స్థాయిలో టాప్ ర్యాంక్ కాకుండా కొంచెం తక్కువ ర్యాంక్ వస్తూ ఉంటుంది. జ్ఞాపక శక్తి పెంచుకునే ప్రయత్నం చేయాలి. తులసాకులు ఎక్కువ నవలటం, ఐం అనే సరస్వతీదేవి బీజాక్షరాన్ని ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. దీని ద్వారా జ్ఞాపక శక్తి పెంచుకుంటే మాత్రం బ్రహ్మాండమైన మార్కులు వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి.
కావలసిన కాలేజీల్లో గానీ, స్కూళ్ళల్లో గానీ సీట్లు తెచ్చుకునే యోగం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు మంచి అవకాశం చూసుకొని కంపెనీ మారే యోగం ఉంది. మంచి ప్యాకేజ్‌తో కొత్త కంపెనీలోకి వెళ్ళే యోగం ఉంది. అలాగే ఉన్న ఉద్యోగంలో కూడా మంచి ప్రమోషన్‌తో కూడిన ట్రాన్స్‌ఫర్ యోగం ఉంది. కావాల్సిన చోటికి ట్రాన్స్‌ఫర్ అయ్యే యోగం గూడా ఉంది. కాబట్టి ఉద్యోగ రంగం వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే కొత్త ప్రదేశానికి ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న చిన్న అనారోగ్యాలొచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఆ ప్రదేశంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించటం, ఆహార నియమాలు పాటించడం ఉద్యోగ రంగం వాళ్ళకి అవసరం. ఇక వ్యవసాయ రంగం వాళ్ళకొస్తే, వ్యవసాయ రంగం వాళ్ళకి పంటలు బాగా పండుతాయి. విపరీతంగా లాభాలొస్తాయి. కానీ వచ్చిన ధనము అప్పులు తీర్చడానికే సరిపోతుంది. కానీ అప్పులు తీరిపోవటం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే పండ్ల తోటలు, చేపల చెరువులు ఇవి చేసే వాళ్ళకి మాత్రం వ్యవసాయ రంగం వాళ్ళకి ఎక్కువ లాభాలొచ్చే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తోంది. వ్యాపారస్తులకి క్రయ విక్రయాల వల్ల ధన ఆదాయం బాగా వస్తుంది. అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మీనరాశి వ్యాపారస్తులు ఈ సంవత్సరం ఎక్కువగా చేస్తారు. దానివల్ల మల్టిపుల్‌గా ధనం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకి ధనానికి లోటనేది ఉండదు. ప్రత్యేకమైన వ్యాపారాలు చేసే మీనరాశి వాళ్ళకైతే వ్యాపారంలో విశేషమైన లాభాలొచ్చే అవకాశం ఉంది. ఆ ప్రత్యేకమైన వ్యాపారాలేంటంటే సిమెంట్ వ్యాపారము, పెయింటింగ్ వ్యాపారము, శానిటరీ వ్యాపారము, బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారము, ఆయిల్ వ్యాపారము. ఈ వ్యాపారాలు చేసే మీనరాశి వాళ్ళకైతే 1కి 10 రెట్లు ఎక్కువ లాభాలొచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కళాకారులు, సినిమా, టీవీ రంగాల్లో నటీనట వర్గము, గాయనీ గాయకులు, టెక్నీషియన్స్ వీళ్ళందరికీ మంచి మంచి అవకాశాలొస్తాయి. కానీ దానికి తగ్గట్టే పోటీ కూడా ఉంటుంది. కాబట్టి మీ ప్రతిభకు తగిన గుర్తింపు, ధన ఆదాయము లభించాలంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఎక్కువ కష్టపడాల్సొస్తుంది. హార్డ్ వర్క్ ఎక్కువ చేసుకొని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి. పోటీ తట్టుకొని మీరు స్పెషల్ అని ప్రూవ్ చేసుకోగలిగితే కళారంగంలో మరొక మెట్టు ఎదగగలుగుతారు. క్రీడా రంగంలో కూడా అవకాశాలొస్తాయి. వాటిని నిరూపించుకొని మీ పేరు, ప్రతిభ వెలికి తీయాల్సిన ప్రయత్నం మీ చేతుల్లోనే ఉంది. క్రీడా రంగం వాళ్ళు, కళాకారులు ఎక్కువ కష్టపడి శ్రమతో కూడిన విజయాలు పొందే అవకాశాలు మీనరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీ ప్రతిభను మీరు ప్రూవ్ చేసుకుంటే కళారంగంలో తిరుగుండదు. అదేవిధంగా క్రీడా రంగంలో తిరుగుండదు. అలాగే కాంట్రాక్ట్‌దారులకు అన్ని విధాలుగా బావుంటుంది. పెద్ద పెద్ద కాంట్రాక్ట్‌లొస్తాయి. పనులు గూడా చాలా చక్కగా పూర్తవుతూ ఉంటాయి. లాభాలు గూడా పొందుతూ ఉంటారు. బిల్లులు మాత్రం కొంచెం ఆలస్యంగా వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు సహనంతో వ్యవహరించాలి. పనులు చురుకుగానే సాగుతాయి. పెద్ద కాంట్రాక్ట్‌లే వస్తాయి. బిల్లులు వసూలవ్వటం కొంచెం ఆలస్యం అవుతుంది. సహనంతో వ్యవహరిస్తే కాంట్రాక్ట్‌దారులకి మంచి ధనలాభం కలిగే సూచనలే ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులు మాత్రం మీనరాశి వాళ్ళు పదవి నిలబెట్టుకోవటానికి ఈ సంవత్సరం కొంచెం కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవటం ఆలస్యం అవుతూ ఉంటుంది. దానివల్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత పెరుగుతుంది. అటువంటప్పుడు వాగ్దానాలు నిలబెట్టుకోండి. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయండి. మీ సమయస్ఫూర్తితో ప్రజా సమస్యలకు పరిష్కారాలు చెప్పండి. రాజకీయ రంగంలో మీ పదవి నిలుపుకోగలుగుతారు. మరొక మెట్టు ఎదగగలుగుతారు. అలాగే ప్రత్యేకంగా మీనరాశి స్త్రీలకి పరాభవ నామ సంవత్సరంలో ఫలితాలు పరిశీలిస్తే మీనరాశి స్త్రీలకు ధన ఆదాయం విపరీతంగా ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువగా మీనరాశి స్త్రీలు ఈ పరాభవ నామ సంవత్సరంలో ధనాన్ని సంపాదించగలుగుతారు. అదేవిధంగా ఉద్యోగం చేసేవాళ్ళు ప్రమోషన్ పొందగలుగుతారు. మంచి ట్రాన్స్ఫర్ వస్తుంది. మంచి ఇంక్రిమెంట్ వస్తుంది. కొత్త ప్రదేశానికి వెళతారు. కానీ అక్కడ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల మీనరాశి స్త్రీలు ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాలి. మీరు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళే చోట మాత్రం ఆహార నియమాలు తప్పకుండా పాటించండి. అలాగే శారీరక శ్రమ పెరుగుతుంది. ఎందుకంటే మీకు మంచి ప్రమోషన్‌తో కూడిన ట్రాన్స్ఫర్ ఇస్తారు. అదనపు పని ఇస్తారు. అదనపు బాధ్యతలు ఇస్తారు. ఆ అదనపు పని, అదనపు బాధ్యతలు తీసుకోవటం వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. దాన్ని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే సంతాన రీత్యా అప్పుడప్పుడు చిన్న చిన్న చిక్కులు, చికాకులు వచ్చినా మీ తెలివితేటలు, సమయస్ఫూర్తితో వాటన్నిటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు కూడా నెరవేరుస్తారు. కొద్దిగా ఆలస్యంగా నెరవేరుస్తారు. అంటే ఇంట్లో పెళ్ళిళ్ళు చేయాలనుకుంటే కొంచెం ఆలస్యంగా బ్రహ్మాండంగా పెళ్లి చేస్తారు. ఎవరైనా నిరుద్యోగులు మీనరాశి స్త్రీలుంటే నిరుద్యోగులకు ఉద్యోగం రావటం కొంత ఆలస్యమైన బ్రహ్మాండమైన ఉద్యోగం, మంచి ప్యాకేజ్‌తో ఉన్న ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత బావుంటుంది.
ఇంటికి అవసరమైన వస్తువులన్నీ కొనుగోలు చేయగలుగుతారు. స్థిరాస్తులు పెంపొందింపజేసుకోగలుగుతారు. అంటే మొత్తం మీద మీనరాశి స్త్రీలకి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉందంటే, బ్రహ్మాండమైనటువంటి ధనలాభం ఉంది, వృత్తిపరంగా అభివృద్ధి ఉంది, కుటుంబ జీవితం బావుంది. కానీ అదనపు ఒత్తిడి, అదనపు బాధ్యతలుంటాయి కాబట్టి, ఆ అదనపు బాధ్యతలు, అదనపు ఒత్తిడి హ్యాండిల్ చేసుకోగలిగితే మాత్రం పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి స్త్రీలు మరొక మెట్టు జీవితంలో పైకి ఎదగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మొత్తం మీద మీనరాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటూ, వ్యక్తులను పూర్తిగా నమ్మకుండా సమయోచితంగా వ్యవహరిస్తూ ఉన్నట్లయితే ఈ పరాభవ నామ సంవత్సరంలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇక అదృష్టం పరంగా తీసుకుంటే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం మీనరాశి కిందకు వస్తుంది. కాబట్టి మీనరాశిలో జన్మించిన పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం కలిగిన స్త్రీ పురుషులు ఎవరికైనా సరే ఈ సంవత్సరం మే, సెప్టెంబర్, అక్టోబర్ నెలలు బాగా కలిసి వస్తాయి. 2027 జనవరి, ఫిబ్రవరి నెలలు బాగా కలిసి వస్తాయి. అలాగే అంకెల పరంగా 2, 3, 7, 9 అదృష్ట అంకెలు. గురువారం, సోమవారం, శనివారం అదృష్ట వారాలు. ఈ వారాల్లో, ఈ తేదీల్లో, ఈ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన మీనరాశి స్త్రీ పురుషులకు అదృష్టం తొందరగా వరిస్తుంది. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మీనరాశి కిందకు వస్తాయి. కాబట్టి ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన మీనరాశి స్త్రీ పురుషులకి ఈ పరాభవ నామ సంవత్సరంలో మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలు బాగా కలిసి వస్తాయి. 2027 ఫిబ్రవరి నెల కూడా బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే అంకెలు 1, 3, 4, 8. కలిసి వచ్చే వారాలు ఆదివారం, బుధవారం, శనివారం. అదేవిధంగా రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మీనరాశి కిందకు వస్తాయి. రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన మీనరాశి స్త్రీ పురుషులకి పరాభవ నామ సంవత్సరంలో కలిసి వచ్చే నెలలు జూన్, అక్టోబర్, నవంబర్ నెలలు. 2027 ఫిబ్రవరి, మార్చి నెలలు. అలాగే కలిసి వచ్చే అంకెలు 2, 3, 4, 5. కలిసి వచ్చే వారాలు ఆదివారం, బుధవారం, శుక్రవారం. అంటే ఈ నక్షత్రాల్లో పుట్టిన మీనరాశి స్త్రీ పురుషులు ఈ నెలల్లో కానీ, ఈ తేదీల్లో కానీ, ఈ ప్రత్యేకమైనటువంటి వారాల్లో కానీ ముఖ్యమైన పనులు చేసుకుంటే చాలా వరకు విజయాలు పొందవచ్చు, అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు. అలాగే మీనరాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ఈ సంవత్సరం ప్రధానంగా శనిగ్రహానికి, రాహుగ్రహానికి జపాలు చేయించుకోండి. ఉగాది తర్వాత శనిగ్రహానికి జపం చేయించుకొని కేజింబావు నల్ల నువ్వులు దానం ఇవ్వండి. రాహుగ్రహానికి జపం చేయించుకొని కేజింబావు మినుములు దానం ఇవ్వండి. అప్పుడు ఈ సంవత్సరం మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళు మందపల్లి శనైశ్చర క్షేత్రానికి తప్పకుండా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకునండి. అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే వీలైనప్పుడల్లా వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని, దుర్గాదేవిని దేవాలయంలో దర్శించుకుంటూ ఉండండి. విశేషమైన యోగం చేకూరుతుంది. అలాగే గోపూజ చేస్తే చాలా మంచిది. మీనరాశి వాళ్ళు ఈ పరాభవ నామ సంవత్సరంలో గోపూజ ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే అంత అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. వీలైనప్పుడల్లా మణిద్వీప వర్ణన పారాయణ చేసుకోండి, లేదా మణిద్వీప వర్ణన వినే ప్రయత్నం చేయండి. అలాగే సౌందర్య లహరి పారాయణ లేదా సౌందర్య లహరి శ్రవణం చేస్తూ ఉండండి. దీనివల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవడానికి మీనరాశి వాళ్ళకి ఆస్కారం ఎంతగానో ఉంది. మీనరాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో పని ఒత్తిడిని అధిగమించగలిగి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఈ సంవత్సరం మరొక మెట్టు జీవితంలో ఎదగటానికి ఆస్కారం ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతిష శాస్త్రంలో ఫలితాలు చూసుకునేటప్పుడు గ్రహచారము, గోచారము అని 2 రకాలుగా ఫలితాలు చూసుకోవాలి. గోచారం అంటే ఏంటంటే మన జన్మరాశిని బట్టి కానీ, లేదా మన పేరులో మొదటక్షరాన్ని బట్టి వచ్చే నామరాశిని బట్టి కానీ ఫలితాలు చూసుకుంటే దాన్ని గోచారం అంటారు. అంటే ఎప్పుడైనా సరే దినఫలాలు కానీ, వార ఫలాలు కానీ, మాస ఫలాలు కానీ, సంవత్సర ఫలాలు కానీ రాసుల పరంగా మనం చూసుకునే దాన్ని గోచారం అంటారు. ఈ గోచారం అనేది ఎవరికైనా 40% మాత్రమే పనిచేస్తుంది. మిగిలిన 60% వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. ఈ వ్యక్తిగత జాతకాన్ని గ్రహచారం అనే పేరుతో పిలుస్తారు. ఎవరైనా పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఉన్నప్పుడు, పుట్టిన సమయం ఉన్నప్పుడు, పుట్టిన ప్రదేశం ఉన్నప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి ఒక జాతక చక్రం వస్తుంది. దాన్నే జన్మ కుండలి అంటారు. ఈ జన్మ కుండలిలో గ్రహాలు ప్రత్యేకమైన స్థానాల్లో ఉంటాయి.
జన్మ కుండలి బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రహం మహాదశ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే జన్మ కుండలిలో ఏ గ్రహం మహాదశ నడుస్తోంది అనే దాన్ని బట్టి కూడా ఫలితాలు చూసుకోవాలి. వీటినే గ్రహచార ఫలితాలు అంటారు. జన్మ కుండలిలో గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయని జ్యోతిష్కుల చేత చూపించుకోవాలి. ఆ ఫలితాలను గ్రహచార ఫలితాలు అంటారు. ఇవి 60% ఫలితాలను ఇస్తాయి. కాబట్టి సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు ఏ రాశి వాళ్ళకైనా సరే కొద్దిగా వ్యతిరేక ఫలితాలుంటే ఆ రాశి వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్కుల దగ్గర చూపించుకోండి. దాని ప్రభావం 60% పనిచేస్తుంది. ఈ సంవత్సర ఫలితాల ప్రభావం 40% మాత్రమే పనిచేస్తుంది. సంవత్సర ఫలితాలు అందరికీ అద్భుతంగా ఉన్నప్పుడు, వ్యక్తిగత జాతకం కూడా అద్భుతంగా ఉంటే ఫలితాలు ఇంకా అద్భుతంగా రెట్టింపుగా వస్తాయి. ఒకవేళ సంవత్సర ఫలితాలు సాధారణంగా ఉన్నా, సంవత్సర ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నా, వ్యక్తిగత జాతకంలో అద్భుతంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలే వస్తాయి. సంవత్సర ఫలితాలు అద్భుతంగా ఉన్న వ్యక్తిగత జాతకం అంత బాలేనప్పుడు మాత్రం అప్పుడప్పుడు చిన్న ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి పూర్తిగా గోచార ఫలితాలను బట్టి భవిష్యత్తు ఉండదు. అంటే పూర్తిగా సంవత్సర ఫలితాలను బట్టి ఎవరికీ భవిష్యత్తు ఉండదు. ఇది కేవలం 40% మాత్రమే. మిగిలిన 60% ఫలితాలు వ్యక్తిగత జాతకం బట్టి, గ్రహచార ఫలితాలను బట్టి ఉంటాయి కాబట్టి ఎవ్వరూ కూడా ఈ సంవత్సర ఫలితాలలో ఎక్కడైనా ప్రతికూలత ఉంటే దిగులు పడకండి. వ్యక్తిగత జాతకం బావుంటే మీకు అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలను బట్టి ఈ ప్రత్యేకమైన జపాలు చేయించుకోవటం, దేవాలయ దర్శనం చేసుకుంటే మీకు చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలున్నా వాటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో జన్మ కుండలిలో గ్రహచార ఫలితాలు కూడా వ్యతిరేకంగా ఉన్నట్లయితే అటువంటప్పుడు జ్యోతిష్కులు సూచించేటటువంటి ప్రత్యేకమైన పూజలు కానీ పరిహారాలు కానీ చేసుకోండి. అప్పుడు మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారం బట్టి వచ్చే మార్పులను తెలుసుకోవాలన్నా, గ్రహచార ఫలితాలు, గోచార ఫలితాలు, గ్రహ దోషాలు, వాటి నివారణోపాయాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.